తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శరత్ గారు ఉన్నారు, ప్రోస్టోడాంటిస్ట్. సో ఏఐ అనేది మన లైఫ్లో చాలా చేంజెస్ని తీసుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా డిజిటల్ డెంటిస్ట్రీ, అసలు ఇదేంటి? డిజిటల్గా మనం చాలా చూస్తున్నాం, కానీ ఇట్లా మెడికల్ ఫీల్డ్లో కూడా ఎలా యూజ్ అవుతుంది, దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ. సో అన్ని ఫీల్డ్తో కంపేర్ చేస్తే డెంటల్కి కొంచెం ప్రత్యేక స్థానం ఉంది సార్, ఎందుకంటే బయటికి కనిపించేది సక్సెస్ అయిందా లేదా అని చెప్పి. వాట్ ఈస్ దిస్ డిజిటల్ డెంటిస్ట్రీ? సో డెంటిస్ట్రీలో అన్ని మెడికల్ సైన్సెస్లో అభివృద్ధి చెందినట్టుగా ఈవెన్ డెంటిస్ట్రీలో కూడా చాలా ప్రోగ్రెస్ అవుతా ఉంది. సో డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఏంటంటే మోర్ కన్వెన్షనల్ థింగ్స్ నౌ డిజిటల్ అయిపోయింది, అంటే కంప్యూటర్ బేస్డ్ అయిపోయింది. ఇంతకు ముందుకు మనం ఇంప్రెషన్ తీసేటప్పుడు ఒక ఇంప్రెషన్ మెటీరియల్ ఒక ట్రే పెట్టేసి పేషెంట్స్ నాజియేటెడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ మెటీరియల్ ఒక రకమైనటువంటి స్మెల్, తర్వాత ఒక మెటీరియల్ ఒక అన్కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ఉండేది. పేషెంట్ కూడా చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేవాడు. సో ఇప్పుడు ఏంటంటే విత్ ద అడ్వెంట్ ఆఫ్ ద న్యూ ఇంట్రావల్ స్కానర్. ఇంట్రావల్ స్కానర్ ఏం చేస్తుందంటే నోట్లో ఉన్నటువంటి పళ్ళు, చిగుర్లు, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంప్లాంట్ పెట్టనుకుంటే ఇంప్లాంట్ను, తర్వాత లేదంటే ఒక టూత్ ప్రిపరేషన్ చేసిన టూత్ను, క్యాప్ రావాల్సిన టూత్ను అంత 3D మోడల్లో అది స్ట్రక్చర్లో టోటల్గా రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఈ 3D మోడల్ ఇమేజెస్ ఏదైతే క్యాప్చర్ చేస్తుందో కంప్లీట్గా, ఈ 3D మోడల్స్ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఫైల్ రూపంగా ల్యాబ్ పంపించచ్చు. ఇక్కడే కూర్చొని ల్యాబ్ పంపించేస్తాము. ల్యాబ్ వాడు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా ఒక క్యాప్ తయారు చేసి విత్ ఇన్ నెక్స్ట్ డేకి క్యాప్ వచ్చేస్తుంది. ఫాస్ట్గా అవుతుంది, ప్రిసైజ్గా కూడా అవుతుంది. అంటే ఇంప్రెషన్లో ఏం చేస్తాం అంటే మనం ఇంప్రెషన్ అంటే మీకు తెలుసా, అచ్చు తీయడం అనమాట, నోట్లో అచ్చు తీయడం. సో ఈ ఇంప్రెషన్ ప్రాసెస్లో కొంచెం హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు, మెటీరియల్ ఎర్రర్స్ ఉండొచ్చు, ప్రాసెసింగ్ ఎర్రర్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్రిసైజ్డ్గా డిజిటల్గా అయిపోతుంది. దానికి ఒక హాఫ్ అన్ అవర్ టు టైం పడుతుంది కదా, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఝాన్సీ. ఇప్పుడు హ్యూమన్ చేయాలి అన్న, హ్యూమన్ చేయాలంటే కరెక్ట్ మెటీరియల్ మిక్స్ చేసే వాళ్ళు పక్కన ఉండాలి. వాడు మిక్స్ చేసి ఇస్తాడు, దెన్ ట్రేలో లోడ్ చేయడము, తర్వాత నోట్లో పెట్టడము, సైజ్ చూడడం, ప్రెస్ చేయడం, తర్వాత కొంతమందికి ఏంటంటే నాజియేటెడ్ ఫీలింగ్ ఉంటుంది, చాలా నాజియేటింగ్ అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే నోట్లో వేలు పెట్టినా కూడా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఇప్పుడు. సో అది కాకుండా ఇంకా ప్రిసిషన్. ఇప్పుడు డెంటిస్ట్రీ టువర్డ్స్ ప్రిసిషన్ వైపు అవుతుంది, అంటే మెడికల్ సైన్స్, నాట్ జస్ట్ డెంటిస్ట్రీ, మెడికల్ సైన్స్ అంతా కూడా ప్రిసిషన్ వైపుగా ముందుకెళ్తుంది. చాలా ప్రిసైజ్డ్ గా అక్యురేసీ, ప్రిసిషన్ వైపు వెళ్తుంది అనమాట. సో క్యాప్ మీకు ఎంత అక్యురేట్ గా, ఇంప్లాంట్ ఎంత అక్యురేట్ గా ఎంత ఉంటే, ఈ స్మైల్ డిజైన్ ఎంత అక్యురేట్ గా ఉంటే అంత ఇదిగా ఉంటుంది. సార్ ఏఐ అనేది ప్రతి రంగంలో కొన్ని జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది అంటున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఒక డాక్టర్ ని రీప్లేస్ చేయగలుగుతుందా? ఇప్పటి వరకు అయితే డెంటిస్ట్ రీప్లేస్ చేయదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెంటిస్ట్ అంటే is in engineering, is also an engineer. ఎందుకు అంటే బికాస్ దీస్ టూ స్ట్రక్చర్స్ దేర్ ఇన్ ద ట్రెమెండస్ లోడ్. సో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఈ అక్లూజల్ లోడ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, సో ఇంప్లాంట్ బాడీ అంటే ఇంప్లాంట్ స్క్రూ, టైటానియం స్క్రూస్ ఎముకలో ఎలా ఫిక్స్ చేయొచ్చు, దాని ఎలాస్టిక్ మోడలస్, తర్వాత ఈ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా తెలిసి ఉండాలి ఒక డెంటిస్ట్కి. అఫ్ కోర్స్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, ఎందుకంటే ఈస్థెటిక్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా తెలిసి ఉండాలి. అంటే టూత్ ఎంత మేరకు, అంటే ఫేస్ ఆకారానికి, తర్వాత స్మైల్ చేసినప్పుడు ఆ పెదవుల ఆకారానికి ఈ టూత్ ఎలా అలైన్మెంట్ అవ్వాలి. సో ఈజ్ అన్ ఆర్టిస్టిక్ మైండ్ ఉండాల్సిందే. అఫ్ కోర్స్ ఈజ్ అ డాక్టర్ బికాస్ ఈ ఆపరేట్స్, ఈ డస్ సర్జరీస్, ఈ డస్ ఆల్ కైండ్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇన్సైడ్ యువర్ ఓల్ క్యావిటీ అండ్ ఎక్స్టర్నల్లీ ఆల్సో. కనుక ఈ మూడు క్వాలిటీస్ కూడా డెంటిస్ట్కి ఉంటాయి అనమాట. సో ఏ క్యాన్ రీప్లేస్ మేబీ ఏ సర్జన్, అంటే ప్రిసైజ్ రోబోటిక్ హ్యాండ్స్ అవన్నీ దాంట్లో సర్జన్ రీప్లేస్ చేయొచ్చు, అంటే ఓన్లీ సర్జికల్ ఆస్పెక్ట్ వరకు. బట్ యాజ్ ఎ ఓల్డ్ డెంటిస్ట్ ఇట్ మైట్ నాట్ అని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో యాజ్ ఎ డెంటిస్ట్ గా మిగతా కొలిక్ డెంటిస్ట్ లో కూడా సేఫ్ అని చెప్తున్నాను. సో అదర్వైజ్ ఏ ఈజ్ అడ్వాంటేజెస్ ఎట్లా అంటే, ఇప్పుడు ఓరల్ డయాగ్నోసిస్, ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో ఒక చిన్న
కంటి కానీ ఒక కలర్ చేంజ్ అయ్యింది, నోట్లో కలర్ చేంజ్ చేసినా కంగారు పడతా ఉంటాం. వైట్ ప్యాచెస్ కానీ సడన్గా అపియర్ అవుతూ ఉంటాయి, మళ్ళీ డిసపియర్ అవుతూ ఉంటాయి. అపియర్ అయ్యి చాలాసార్లు మళ్ళీ మళ్ళీ వస్తున్న ప్యాచెస్ ఇలాంటివన్నిటిని ఏదైనా క్యాన్సర్ లాగా ఉందా ప్రీ డయాగ్నోసిస్ అంటే ముందే ఎర్లీ డయాగ్నోస్టిక్ కూడా ఏ టూల్స్ హెల్ప్ చేస్తాయి. తర్వాత అట్లానే ట్రీట్మెంట్ ప్లానింగ్ అంటే ఈవెన్ బిఫోర్ సర్జికల్ ఇంప్లాంటేషన్, రిహాబిలిటేషన్, దవడలు సర్జరీ చేయడం కానీ ఇలాంటి ఏ సర్జరీ చేయాలనుకున్నా కానీ ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ we can have through AI we can plan everything. Okay. So that is also it helps in the diagnosis, it helps in the treatment plan, it also helps in the treatment. Okay. So with అంటే ఈ radiographic advanced radiographics తర్వాత ఈ డిజిటల్ డెంటిస్ట్ ని తో పాటు ఏ ఇంక్లూడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే రేడియోగ్రాఫిక్స్, కోన్ బీమ్, సిబిసిటీ ఇలాంటి అడ్వాన్స్డ్ రేడియోగ్రాఫ్స్ కానీ, ఆర్బీజీ కానీ, ఈ డిజిటల్ రేడియోగ్రాఫ్స్ తర్వాత దీంతో పాటుగా మనము ఈ ఇంట్రావల్ స్కానర్స్ తర్వాత ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా విత్ క్యాడ్ మిల్లింగ్స్ చేసినప్పుడు ఏంటంటే కంప్లీట్ వర్క్ ఫ్లో ఉంటుంది. అంటే వర్క్ ఫ్లో అర్థమైందా మీకు? రైట్ ఫ్రమ్ స్కానింగ్ అంటే నోట్లో స్కాన్ చేస్తారు. సో స్కాన్ చేసే ముందు వాళ్ళ రేడియోగ్రాఫ్ దట్ ఇస్ కాల్డ్ సిబిసిటీ కానీ రేడియోగ్రాఫ్ దీన్ని ఇంటిగ్రేట్ అయింటుంది స్కానర్తో. అంటే మీ అనటమికల్ స్ట్రక్చర్స్ దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. దీని నుంచి ల్యాబ్ వర్క్ ఫ్లో అంటే క్యాడ్ మిల్లింగ్ మిషన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ మిల్లింగ్ అయిపోయి క్రౌన్, డిజిటల్ క్రౌన్ వచ్చేస్తుంది వెంటనే 3D ప్రింటెడ్ ద్వారా. రేడియోగ్రఫీ, డిజిటల్ స్కాన్, తర్వాత సర్జరీ, తర్వాత క్యాప్ మిల్లింగ్, మొత్తం కలిపేసి కంప్లీట్ డిజిటల్ వర్క్ ఫ్లో అట్లా ఉంటుంది. ఓకే ఓకే. అది టైం సేవ్ అవుతుంది, ఇంకొక పేషెంట్ టైం సేవ్ అవుతుంది, ప్రిసిషన్ ఉంటుంది, కనుక పర్ఫెక్ట్ స్మైల్స్ వి కెన్ డిజైన్. ఓకే. ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా సార్. వాట్ యాక్చువల్లీ ఇట్స్ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి అసలు? స్మైల్ డిజైన్ అంటే బేసికల్ ఏంటంటే మనము ఈ మొత్తం వరల్డ్ కూడా ఈస్థెటిక్ గోల్డెన్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే ఈ వరల్డ్ అంతా కూడా, నేచర్ అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా మనలో చాలా డిఫరెన్స్ లాగా కనబడుతుంది. ఇప్పుడు సరిగమ సంగీతంలో డిఫరెంట్ ఉంటాయి, కానీ డిఫరెంట్గా ఉన్నా కూడా ఇట్ టుగెదర్ ఇట్ గివ్స్ ఎ మోర్ బ్యూటిఫుల్ ఆర్ మోర్ అంటే పాట కానీ సంగీతంలో సరిగమలు అన్ని కూడా ఉన్నప్పుడు ఆ పాట మోర్ చాలా మంచి వినసొంపుగా ఉంటుంది. అట్లా కూడా చూడడానికి కూడా స్ట్రక్చర్స్ కూడా వాటి సైజు, విడ్త్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో ఉన్నప్పుడు ఏంటంటే అవి చూడడానికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి అనమాట. నేచర్లో చూసినటువంటి ప్రతి స్ట్రక్చర్ కూడా బికాస్ ఆఫ్ దీస్ గోల్డెన్ ప్రిన్సిపల్స్ అన్ని దానిలో ఇన్కాపరేట్, గోల్డెన్ రేషియో అంటారు. ఈ గోల్డెన్ రేషియోస్ అన్ని కూడా ఇన్కాపరేట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా అవుట్కమ్ ఉంటుంది అనమాట. సో అట్లా ఈస్థెటిక్స్ కూడా మనం ఈ గోల్డెన్ రేషియోని పెడతాం అనమాట. సో ఫేషియల్గా అవుట్లుక్ ఎట్లుంటుంది, ఫేషియల్ అవుట్లుక్ ఎట్లుంది, తర్వాత లిప్ థిక్నెస్ ఎంత ఉంది, ఎక్స్పోజ్ ఎంత ఉంది, తర్వాత కాంప్లెక్షన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ సైజ్, షేడ్, షేప్ ఆఫ్ ద టూత్ కూడా చేసుకుంటూ ఒక అలైన్మెంట్లో తీసుకొస్తాం అనమాట. సో స్మైల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా బెటర్ స్మైల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫేస్ లో మనకు అనిపించేది స్మైలే, అంతే కదా. సో ఆ స్మైల్ ని బెటర్మెంట్ చేస్తుంది అనమాట. ఒక వ్యక్తి లుక్ ని మార్చేయడంలో ప్రోస్టోడాంటిస్ట్ రోల్ ఏంటి? ఇప్పుడు ఈ స్మైల్ డిజైనింగే కాకుండా మీరు చెప్పినట్టుగా లిప్ అలైన్మెంట్స్ కానివ్వండి, ఒకరికి పైన అంతా చాలా ఎత్తుగా అనిపిస్తూ ఉంటాయి, కొంత వంకర టింకర, అందులో అవి కూడా ప్రోస్టోడాంటిస్ట్ రోల్ కిందకి వస్తాయి. డెంటిస్ట్ లో స్పెషలైజేషన్స్ ఇవన్నీ ప్రోస్టోడాంటిక్స్ కానీ, ఆర్థోడాంటిక్స్ కానీ, మాక్సిలోఫేషియల్ సర్జరీ కానీ, పెరిడాంటిక్స్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అనమాట. సో వీళ్ళందరికీ ఒక డిఫరెంట్ స్పెషలైజ్డ్ రోల్స్ ఉంటాయి. సో ప్రోస్టోడాంటిస్ట్ ఏంటంటే ఈజ్ ఎ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్. నోట్లో మల్టిపుల్ గా పళ్ళు మిస్ అవ్వడం కానీ, తర్వాత ఈ రిహాబిలిటేషన్, మెయిన్గా ఈ రిహాబిలిటేషన్ ఎందుకంటే 3 రకాల థింగ్స్ మనకి చాలా అవసరం. ఒకటి స్పీచ్, ఒకటి సెకండ్ ఈస్థెటిక్స్ మీరు ఇందాక అనుకుంటున్నాను, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూవింగ్, అంతే కదా, మనం తినడానికి ఇబ్బంది. సో వీటిని రోల్ ఎక్కువ ఉంటుంది ప్రోస్టోడాంటిస్ట్ రోల్, అది ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా మాక్సిలోఫేషియల్ ప్రాస్థెటిక్స్ ఏదైతే ముక్కు కానీ, కన్ను కానీ, తర్వాత ఇయర్ కానీ, ఇవన్నీ కూడా
Okay. ప్రాస్థెటికల్ గా రీహాబిలిటేట్ చేయడం అనమాట. Mm. ఈ అలైన్మెంట్ లో అంటే టూత్ అలైన్మెంట్ లో ఆర్థోడాంటిస్ట్ రోలు, దవడ సర్జరీ చేయడంలో మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ రోలు, Mm. సో ఈ గమ్ సర్జరీలో పెరిడాంటిస్ట్ రోలు, ఇట్లా ఇప్పుడు రూట్ కెనాల్స్ లో ఎండోడాంటిస్ట్. Okay. సో ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్స్ ఉంటుంది, Okay. టీమ్ ఎఫర్ట్స్ ఉంటుంది అనమాట. సో ఒక పేషెంట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అతన్ని చూస్తారా, ఏమేమి డిపెండింగ్ మార్పులు అపాన్ చేయాలి సి ఏంటని? వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ స్మైల్ డిజైన్ అనుకోండి, Mm. స్మైల్ డిజైన్ లో మేజర్ గా ప్రాస్థోడాంటిస్ట్ రోలే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వెనీర్స్ కానీ, Mm. సో తర్వాత అంటే అలైన్మెంట్ ఫస్ట్ చూసేది, తర్వాత ఆర్థోడాంటిస్ట్ కూడా ఈక్వల్ గా Mm. అలైన్మెంట్ తీసుకొస్తాడు కాబట్టి ఆర్థోడాంటిస్ట్ రోల్ కూడా Yes, yes. దాంట్లో ఉంటుంది అనమాట. మేజర్ గా Okay. ప్రాస్థోడాంటిస్ట్ ఆర్థోడాంటిస్ట్ టుగెదర్ Mm. స్మైల్ డిజైన్ ని Mm. Okay. డిసైడ్ చేస్తారు. Okay. టెక్నికల్ వేలో కాకుండా ఒక మనిషి కాన్ఫిడెంట్ గా ఉండాలి అన్నప్పుడు ఇలా ఈ ఇంప్లాంట్స్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి? అంటే కొంతమంది నవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు అలా. See, నవ్వడానికి స్మైల్ డిజైన్ లో ఇంప్లాంట్స్ ఉండదు. Mm. ఇంప్లాంట్స్ అనేది యాక్చువల్లీ టైటానియం ఫిక్చర్ అయితే Okay. ఎక్కడైతే టూత్ ఉండదో Mm. అక్కడ టూత్ రీప్లేస్డ్ బై దీస్ ఇంప్లాంట్స్. Okay. సో అది సబ్జెక్ట్ పక్కన పెడితే Mm. స్మైల్ డిజైన్ లో లామినేట్స్ అండ్ వెనీర్స్ అనేది ఎక్కువ వాడుతుంటారు అనమాట. Okay. Mm. సో ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఏమైతే అంటే ఈ టూత్ కలర్ డిస్కలర్డ్ గా ఉంటాయి. Mm. సో ఇంటర్నల్ స్టెయిన్స్ ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి Mm. ఆ టూత్ లో. సో అందరి టూత్ కూడా బ్రైట్ స్మైల్ ఆ షేడ్ లో ఉండదు. Mm. Mm. సో లామినేట్ అంటే ఇప్పుడు ఈ చెక్క బల్ల పైన ఒకటి పైన లామినేట్ వేస్తామంట, మనకు కావాల్సినటువంటి కలర్లో డిజైన్లో చేస్తాం. అట్లానే మేము కూడా ఒక మంచి షేడ్లో మంచి షేప్లో ఉన్నటువంటి ఒక లామినేట్ థిన్ లామినేట్ని మీ నేషనల్ టూత్ పైన ఒక 0.5 to 1 mm మందం మాత్రమే తగ్గించేసి దానిపైన పెట్టేస్తాం అనమాట. Okay. సో కన్సర్వేటివ్ మెథడ్లో స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ లామినేట్స్ అండ్ వెనీర్స్. Mm. Mm. దీనివల్ల దిస్ మోస్ట్లీ ప్రాస్థెటిక్ వర్క్. Okay. ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ టూత్ అలైన్మెంట్ పైకి కిందికి వెనక ఉన్నప్పుడు Mm. ఆర్థోడాంటిస్ట్ విల్ ఎంటర్ ఇంటూ దిస్ ఫీల్డ్ Okay. and align that tooth అనమాట. Okay. Align the tooth and then the prosthodontist will take care Mm. of these laminates and veneering part. సో ఆర్టిఫిషియల్ టీత్ అంటూ ఉంటారు కొంతమందికి మొత్తం టీత్ అంతా జా మొత్తం రీప్లేస్ చేస్తూ ఉంటారు. అవి అసలు వర్క్ అవుతాయా నిజంగానే? ఎంతవరకు సస్టైనబిలిటీ ఉంటుంది అవి పెట్టుకోవడం వల్ల? ఆర్టిఫిషియల్ టూత్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిజియలాజికల్ మన హ్యూమన్ ఫిజియాలజీతో పాటుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము జస్ట్ లైక్ కార్పెంటర్ వర్క్ కాదు కదా, హ్యూమన్ ఫిజియాలజీ అంటే నమలడానికి, తినడానికి, మాట్లాడడానికి ఇవన్నిటికి రావాలి అంటే మన హ్యూమన్ ఇప్పుడు నోరు తెరిచినప్పుడు, నోరు మూసుకున్నప్పుడు, నమలడానికి దానివల్ల డైనమిక్, ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్. ఇలా ఉండదు. నోరు తెరిచినప్పుడు మళ్ళీ ఇలా ముందుకు తర్వాత అలా పక్కకు జరుగుతూ డైనమిక్ కండిషన్లో ఉంటుంది లోయర్ జా. సో వీటి ఒక మన ఫిజియాలజీని మిమిక్ చేయకపోతే సో ఈ ఫంక్షనాలిటీని మనము దానిలో రిస్టోర్ చేయలేము. కనుక ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఫిజియాలజికల్గా ఉంటుంది, అనటమికల్. అందుకే సో వీ స్టడీ కంప్లీట్ అనటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ అనమాట. రిస్టోరింగ్ బిఫోర్ రిస్టోరింగ్ టు ద పేషెంట్. ఓకే. సో దీంట్లో మీరు సిన్స్ ఇట్స్ ఎ వైడర్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, మీరు రీహాబిలిటేషన్ ఆర్టిఫిషియల్ టూత్ అన్నది చాలా వైడర్ సబ్జెక్టు. ఇట్ ఈస్ లైక్ ఇండివిజువల్ టూత్ రీప్లేస్మెంట్ నుంచి మల్టిపుల్ టూత్ రీప్లేస్మెంట్, దాంట్లో కూడా తీసి పెట్టుకున్న పళ్ళ సెట్ నుంచి అంటే రిమూవల్ ప్రాసెస్ నుంచి ఫిక్స్డ్ ప్రాసెసెస్ కూడా టూత్ సపోర్టెడ్ ఫిక్స్డ్ ప్రాసెస్ అండ్ ఇంప్లాంట్ సపోర్టెడ్. అంటే ఎక్కడైతే పళ్ళన్నీ లేనప్పుడు ఇంప్లాంట్స్ ద్వారా మనం ఫిక్స్డ్ పళ్ళు పెడతాం, దాన్ని ఇంప్లాంట్ సపోర్టెడ్ ఫిక్స్డ్ ప్రాసెస్ అంటారు. సో ఇట్లా దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి. రిమూవబుల్ మీరు చూసింటారు, పళ్ళ సెట్ నవ్వుతా ఉంటే పళ్ళ సెట్ బయటకు వచ్చింది, లేదంటే కామెడీ అది కంప్లీట్ రిమూవబుల్ పళ్ళ సెట్ అనమాట. కొంతమంది అలా ఏదో కామెడీగా చెప్తా ఉంటారు, మాట్లాడుతుంటే ఎటు వాళ్ళు క్యాచ్ చేస్తారు సంథింగ్ లైక్ దాట్ ఈ పళ్ళ సెట్కి. సో ఇప్పుడు రిమూవబుల్ పళ్ళ సెట్ కంటే కూడా ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్ ద్వారా ఇంప్లాంట్ అంటే ఒకప్పటి కంటే కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాను కదా, రిమూవబుల్ పళ్ళ సెట్స్ అనేవి ఆల్మోస్ట్ అబ్సల్యూట్. చాలా వరకు 80% ఆఫ్ ద కేసెస్లో అన్లెస్ పేషెంట్కి అన్కంట్రోల్ డయాబెటిక్ ఆర్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్ వేర్ ఇట్ కాంప్రమైజెస్ ఆర్ దెర్ ఇస్ నో వే వీ కెన్ రీప్లేస్ అంటే తప్పిస్తే, అదర్వైజ్ మోర్ దెన్ 85% ఆఫ్ ద ఆల్ పేషెంట్స్లో వీ కెన్ డూ ద ఫిక్స్డ్ ఇంప్లాంట్ ప్రాసెస్. ఇప్పుడు ఎలా సార్, ఇప్పుడు నార్మల్ గా మన టీత్ ని ఎలా అయితే బ్రష్ చేస్తున్నామో, ఎలా అయితే ఫుడ్ తినగలుగుతున్నామో అన్ని అలా చేయొచ్చా మరి? ఫిక్స్డ్ టూత్ వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ బాడీలో పార్ట్ అండ్ పార్షల్ గా కలిసిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ అంటే కొంచెం ఎక్స్ట్రా బ్రషింగ్ కానీ, ఇప్పుడు వాటర్ ఫ్లాజెస్ ఇలాంటి కొంచెం ఫ్లాజింగ్ కానీ,
కొంచెం ఎక్స్ట్రా మెజర్స్ తీసుకొని క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు. ఇంకా రిమూవబుల్ ప్రాసెస్కే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ తీసుకోవడము, క్లీన్గా బ్రష్ చేసుకోవడము, నైట్ ఒక దగ్గర బాక్స్లో పెట్టుకోవడము, సో మళ్ళీ అది కింద పడితే ఒక రకమైన ఇబ్బంది. సో ఇవన్నీ కంటే కూడా ఫిక్స్డ్ ప్రాసెసే సజెస్టబుల్ మోస్ట్ ఆఫ్ ద కేస్. ఓకే. ఈ ఫిక్స్డ్ ప్రాసెస్లో వాళ్ళకి ఇంకేం డిసడ్వాంటేజ్ అలా రావా? ఆ మెయింటెనెన్స్ కానీ మళ్ళీ ఇఫ్ ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అనుకోండి అప్పుడు ఎలాగా? సో మెయింటెనెన్స్ ఫేస్ అనేది ఏంటంటే డాక్టర్ని కలవడం కూడా ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్లీ అంటే 6 months to 1 year అని చెప్తాను. 1 year లోపల ఎవ్రీ టైం ఒకసారి ఫిక్స్డ్ ప్రాసెస్ కంప్లీట్ నోట్ మొత్తం పళ్ళు పెట్టినా కూడా, ఒక సింగిల్ టూత్ పెట్టినా సరే ఇయర్లీ వన్స్ డెంటిస్ట్ని కంపల్సరీ కలవాలి. కలిసి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ తినడంలో, మనం బ్రష్ చేయడంలో ఏదైనా లోపాలు ఉన్నా కూడా ముందే సరి చేసుకోవడం బెటర్. సో డెంటిస్ట్ కలవడంలో కూడా మెయింటెనెన్స్ థెరపీ, తర్వాత ఇంట్లో ఎలాగో బ్రష్ చేసుకుంటాము, తర్వాత ఓరల్ రిన్సింగ్, తర్వాత ఇవన్నీ కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఓకే. అండ్ వచ్చే 10 ఏళ్లలో మ్యాక్స్లో ఫేషియల్ కానివ్వండి, ప్రోస్టోడాంటిస్ట్లు కానివ్వండి, ఎండోడాంటిస్ట్లు మీరు మెన్షన్ చేసిన ఇంకా నాకు గుర్తులేని అన్నిట్లో కూడా ఎలాంటి చేంజెస్ అనేవి రాబోతున్నాయి? మనం ఇప్పుడు ఉండి ఆ ఫ్యూచర్ని ఎలా చూడగలుగుతాం? మెడికల్ సైన్సే బాగా చేంజ్ అయిపోతా ఉంది. మెడికల్ సైన్స్ మోర్ అడ్వాన్స్మెంట్స్ వస్తా ఉంది. సో మనం ఏంటంటే టైం ఇప్పుడు ఇంతకుముందు ఒక సిరామిక్ పన్ను పెట్టించాలి అంటే, ఫిక్స్డ్ క్యాప్ పెట్టించాలంటే చాలా టైం పట్టేది. ఒక 1 week 10 days సరైన ల్యాబ్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇన్హౌస్ ల్యాబ్ బయటికి పంపించడం వేరే, ఇన్హౌస్ ల్యాబ్ అంటే డెంటల్ క్లినిక్లోనే ల్యాబ్ ఉండడం అన్నమాట. ఒక చిన్న సైజు, క్లినికల్ సైజులో. అప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా రూట్ కెనాల్ చేసేయడం, తర్వాత స్కానర్ ద్వారా స్కాన్ చేసేయడం, దెన్ కంప్యూటర్లో డిజైనింగ్ అయిపోతుంది. వితిన్ 45 minutes యువర్ క్రౌన్ విల్ బి రెడీ. సో టైం కన్సర్వ్ అయిపోతుంది. టైం ఎందుకంటే రానున్న టైంలో టైం వాల్యూ చాలా ఇది ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా తయారైపోతుంది, మోర్ ప్రిసైజ్గా తయారైపోతా ఉంది. తర్వాత నౌ రిసర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, ట్రీట్మెంట్స్ వైజ్ కూడా రిసర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. దట్ రీప్లేస్మెంట్ ఏదైతే అంటే ఇప్పుడు ఇంప్లాంట్ కానీ ఎక్స్టర్నల్ సర్జికల్ థింగ్స్ ని మినిమైజ్ చేసే విధంగా ఇప్పుడు రీసెర్చ్ వస్తూ ఉంది. సో వీ డోంట్ నో ఇన్ ఫ్యూచర్ ఇంప్లాంట్స్ లాంటి ఎక్స్టర్నల్ గా స్క్రూస్ లాంటి ఫిక్స్ చేయకుండా ఓ చిన్న ప్రొసీజర్స్ తగ్గిపోతుంది. అనస్థీషియా కూడా ఒకప్పుడు పెయిన్ఫుల్ గా ఉండేది, ఇప్పుడు అనస్థీషియా కూడా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా అనస్థీషియా ఇంజెక్షన్ పెయిన్ కూడా తగ్గిపోతా ఉంది. మోర్ అడ్వాన్స్మెంట్స్ మెటీరియల్గా, తర్వాత ఎక్విప్మెంట్ పరంగా, తర్వాత టెక్నిక్ పరంగా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. అండ్ మనం ఇప్పుడు కూర్చొని కాన్వర్సేషన్ చేసినంత టైంలో ఒక ఇంప్లాంట్ చేసేయడం, లేదంటే ఒక ప్రొసీజర్ చేసేయడం ఇంత ముందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇంప్లాంట్ కూడా సర్జికల్ గా ఫ్రీ హ్యాండ్ తో పెట్టేవాళ్ళం. ఇప్పుడంతా మోర్ సర్జికల్, మోర్ నౌ గైడెడ్, కంప్లీట్లీ గైడెడ్ వస్తుంది. అంటే కంప్లీట్లీ గైడెడ్ ఇంప్లాంట్ ప్రొసీజర్, అంటే ఫ్యూచర్లో వచ్చే టూత్ బేస్డ్గా ముందే సర్జికల్ స్క్రూ కూడా పెట్టడం అవుతుంది, సాధ్యం అవుతా ఉంది. సో అట్లా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇది చాలా చిన్న సబ్జెక్ట్ మాత్రం ఏమాత్రం కాదు. ఇంకొన్ని డౌట్స్తో అవి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం మళ్ళీ శరత్ సార్తో చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.